నటుడు మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుండె ఆపరేషన్లను ఉచితంగా నిర్వహిస్తున్నారు డాక్టర్లు. హీలింగ్ హార్ట్ సహకారంతో విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్స్ ఈ ఆపరేషన్లను నిర్వహిస్తుంది. 99% స్ట్రైక్ రేటుతో గుండె ఆపరేషన్లను విజయవంతంగా చేస్తున్నట్లు ఆంధ్ర హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రామారావు తెలిపారు. 10 సంవత్సరాలలో 5,000కి పైగా ఆపరేషన్లు ఉచితంగా చేశామంటున్న డాక్టర్ రామారావుతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. చిన్నపిల్లల గుండె ఆపరేషన్ అనగానే మనకి ఆంధ్ర హాస్పిటల్ గుర్తుకొస్తుంది. ఇక్కడ చూసుకుంటే హీలింగ్ హార్ట్స్ అనేది ఒక యూకేకి సంబంధించిన స్వచ్ఛంద సంస్థ కానీ లేకపోతే మహేష్ బాబు ఫౌండేషన్ అదేవిధంగా ఆంధ్ర హాస్పిటల్స్ వీళ్ళందరూ టైప్తో చూసుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడటానికి రామారావు గారు చెప్పండి, ఇప్పటి వరకు ఏదైతే ఈ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మీరు ఇప్పటి వరకు ఎన్ని ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు? అంటే మేము స్టార్టెడ్ ఇన్ 2015 2015 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో నేను ఇందాక చెప్పినట్టుగా 36 క్యాంప్స్ చేసాము. ఎవ్రీ క్యాంప్లో ఆన్ యావరేజ్ ఒక 15 to 20 సర్జరీస్, సమ్టైమ్స్ 25-30 వరకు హార్ట్ సర్జరీస్ చేసిన క్యాంప్స్ కూడా ఉన్నాయి. 6 క్యాంప్స్లో hundreds ఆఫ్ సర్జరీస్ చేసాము. అంటే ఆల్ టుగెదర్ అంటే మేము ఇక్కడ రెగ్యులర్గా చేసే సర్జరీస్ కూడా అన్నీ కలుపుకుంటే ఈ 10 yearsలో దాదాపుగా 5,000 హార్ట్ సర్జరీస్ కానీ ఇంటర్వెన్షన్స్ కానీ కలిపి చేసామన్నమాట. క్రెడిట్ గోస్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ నర్సెస్. యూకే నుంచి వచ్చిన టీమ్ ఆఫ్ డాక్టర్స్ కానీ, స్పెయిన్ నుంచి వచ్చిన డాక్టర్స్ అండ్ ఆల్సో అవర్ ఆంధ్ర హాస్పిటల్స్ ద హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ నర్సెస్కి ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు దెమ్ అండి. ఇట్ వాస్ ఆల్ టీమ్ ఎఫర్ట్. ఇది లేకుండా ఇంత సక్సెస్ఫుల్గా విత్ 99% సక్సెస్ రేట్ ఉంది. ఇంత ఇదిగా అందులో అన్ని కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్, నాట్ సింపుల్ హార్ట్ సర్జరీస్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా తెలంగాణ అండ్ వేరే స్టేట్ నుంచి కూడా వచ్చిన చిల్డ్రన్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆపరేట్ చేయించుకుని సక్సెస్ఫుల్గా ఇంటికి వెళ్తున్నారు. సో దిస్ ఈజ్ ఎంటైర్లీ ఇట్ ఈస్ అ టీమ్ ఎఫర్ట్. దీనికి సంబంధించి అంటే ఎవరైనా అంటే క్యాంపు లేని సమయంలో కూడా ఒకవేళ ఎవరైనా పేద వాళ్ళు కనుక వచ్చినట్లే మీరు వారికి ఏ విధంగా హెల్ప్ చేయబోతున్నారు? డెఫినెట్గా వీ హ్యావ్ ఫౌండేషన్, అవర్ ఓన్ ఫౌండేషన్ ఉంది, ఆంధ్ర మదర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్. సో అలాగే మహేష్ బాబు ఫౌండేషన్, ఎంబీ ఫౌండేషన్ కూడా ఉంది. దానికి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీ ఫౌండేషన్ మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి రావాలంటే కనుక త్రూ మహేష్ బాబు ఫ్యాన్స్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. లేకపోతే కనుక ఎంబీ ఫౌండేషన్ వెబ్సైట్కి వెళ్తే దానిలో వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని కాంటాక్ట్ చేస్తే అక్కడి నుంచి ఎంబీ ఫౌండేషన్ టీం వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. తర్వాత మేము అవి చూసి రిపోర్ట్స్ అవి చూసి మేము వాళ్ళని అపాయింట్మెంట్ అది ఇస్తాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కార్డియాలజిస్ట్ చూస్తారు. కార్డియాలజిస్ట్ చూసి తర్వాత తనకి హార్ట్ సర్జరీ అవసరమైతే కనుక దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తాం. అంటే మీ దగ్గరికి ఎవరు వచ్చినా నో అనేది ఉండదంటారు? మా దగ్గరికి వస్తే ఎవరైనా నో అంటాం అనేది అంటే నాకు తెలిసి అయితే ఇంతవరకు లేదండి. సో అందుకనే అందరూ మీరే చూస్తున్నారు. సో పేరెంట్స్ కానీ చిల్డ్రన్ కానీ ఎంత హ్యాపీగా ఉన్నారంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళటము అన్హ్యాపీగా వెళ్ళటం అనేది ఇష్టం ఉండదండి. ఎవరినైనా మేము తీసుకుంటాము. డిఫరెంట్ రూట్స్ ద్వారా వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలో చూసుకుని ఆ రూట్స్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి సర్జరీ నీడ్ ఉన్న వాళ్ళందరికీ సర్జరీ చేస్తున్నాము. సో అందుకని మనం ఇన్ని సంవత్సరాల నుంచి లాస్ట్ 10 years నుంచి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇందరికీ తెలిసింది అంటే ఇట్స్ ఆల్ మనము సర్వీస్ చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ కూడా అలా రికగ్నైజ్ చేశారండి. అంటే మొత్తం మీద చూసుకుంటే గత దశాబ్ద కాలంగా దాదాపు 5,000 వరకు కూడా ఉచితంగా సర్జరీలు చేశారు. ఎవరైనా సరే తమకు డబ్బు లేదు లేకపోతే పేద వర్గాలు వాళ్ళు కనుక తమను సంప్రదించినట్లయితే కనుక తమకు కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అదేవిధంగా మహేష్ బాబు ఫౌండేషన్ అలాగే మహేష్ బాబు అభిమానులు కలిసినప్పటికీ కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వాళ్ళు అందిస్తారని మాత్రం వైద్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్, HMTV. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం జరిగింది. శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు తిరిగి వెళ్తున్నప్పుడు 14వ మలుపు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కారు టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పిన డివైడర్ను ఢీకొట్టింది. శ్రీవారి భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న 5 భక్తులు క్షేమంగా బయటపడ్డారు. వీరు ప్రొద్దుటూరుకు చెందిన వారిగా తెలుస్తోంది.